తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కోమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాదవ భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లస్కర్ బోనాల ఆదివారమని అంటారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన పట్నం వేసి పట్నంపై బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది కూడా స్వామి కళ్యాణమే. డమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని ఒగ్గు పూజారులు నిర్వహిస్తారు. వీరు పసుపచ్చను అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక, డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివర్లో కామదహనం, పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు అలాగే విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ పూజారులు వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పడిన స్థలంలో టన్నుల కొద్దీ కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజాములో ఆ కర్రలన్నీ చెండనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్పి కణకణ మండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో తన అక్క శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉంది. జాతరకు వచ్చిన భక్తులు ఆదివారం మల్లన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఎల్లమ్మకు సోమవారం బోనం సమర్పించి మరుసటి రోజు కోమరవెల్లి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గల గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం ఉంటుంది. ఈవిడను కూడా మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు ఈవిడకు కూడా బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి అని భక్తులు నమ్ముతారు. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం జాతర సమయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. వివిధ సేవల కోసం ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలంలో ఉంది.